నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా అన్నారంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు, భారీ ఊరేగింపుతో బోనాలు ఆకట్టుకున్న గొల్ల కుర్మాల విన్యాసాలు. కొండగట్టులో యువకుడు రమణారెడ్డి దారుణ హత్య కేసులో 2 మైనర్లతో పాటు 8 మంది అరెస్ట్. మృతుడు 28 కేసుల్లో నిందితులని తేల్చిన పోలీసులు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి రాజ్యాంగంపై అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమర్శ. సంక్షేమ పథకాల అమలులో పేదలకు అన్యాయం జరుగుతుందని చిగురు మామిడిలో సిపిఐ ఆందోళన. ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి యత్నించిన పలువురు అరెస్ట్. శాంతినగర్లో బడిబాటలో పాల్గొన్న సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. నూతనంగా స్కూల్లో చేరిన 10 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బీరప్ప ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బోనాల ఊరేగింపు అత్యంత కోలాహలంగా సాగింది. గొల్లా కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, కామరాతి, అక్క మహంకాళి అమ్మవార్ల కళ్యాణం మరియు పట్నాల సందర్భంగా గ్రామంలోని మహిళలు ప్రతి ఇంటి నుంచి ఒక బోనంతో తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. ఒకే రంగు చీరలు ధరించి మహిళలు చేతిలో మంగళ హారతులతో తలపై బోనాలు ఎత్తుకొని ఒగ్గుడులు, చప్పులతో, కోలాట నృత్యాలతో భారీగా ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయం వద్దకు చేరుకుని భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలో బోనాల ఊరేగింపు సందర్భంగా కురుమా గొల్ల కులస్తులు మేకను గావుగా పట్టడం, బండారి చల్లుకోవడం, కత్తులతో నిర్వహించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, గొల్లా కురుమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన ఆలయం ఇంతకుముందు పాత అక్కడ పొలాలలో ఉంటే తెచ్చుకొని నూతనంగా ఏర్పాటు చేసుకొని ఘనంగా పాలన ఇవ్వడం జరిగింది. అండ్ పోషమలో చేయడం జరిగింది. ఇవాళ లగ్గంపట్నం బోనాలు తీయడం జరిగింది. మళ్ళీ తర్వాత రేపు జోగెత్తడం జరుగుతుంది. ఎల్లుండి బుధవారం నాడు నాగవెల్లిపట్నం, ఆనాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అంతే పెద్ద ఎత్తున సంఖ్యలో జనాలు రావడం జరుగుతుంది. అందువలంగా మాకు కూడా ఇక్కడ కొద్దిగా సౌకర్యం తక్కువ ఉంది, కొద్దిగా కరెంటు లేదు. పెద్దల వలన చూసి మాకు కొండగట్టులో యువకుడు రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 2 మైనర్లతో పాటు 8 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో దారుణం జరిగింది. గట్టు కింద నివాసం గల యువకుడు ఉప్పు రమణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మిత్రులై హత్య చేసి పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. వారం రోజుల క్రితం ఈ నెల 2న రమణారెడ్డి స్వగ్రామం కొండగట్టులో బండి సిద్ధు అలియా సిద్ధార్థ హల్దీ వేడుకల్లో పాల్గొన్నారు. మద్యం మత్తులో హంగామా చేశాడు. సిద్ధు అలియా సిద్ధార్థ స్నేహితులతో గొడవ పడ్డాడు. మత్తులో ఉన్న రమణారెడ్డి చంపుతానని బెదిరించాడు. 28 కేసుల్లో నిందితుడైన క్రిమినల్ రమణారెడ్డి కంట్లో పడితే ఇక తాము బతకలేమని సిద్ధు, అతని మిత్రులు చింతలకోటి వినయ్, ఈశ్వర్, దాసరి ఆకాష్, మంచినీళ్ల అజయ్, పంజల మధు భావించారు. ఎలాగైనా రమణారెడ్డిని లేపేయాలని నిర్ణయించుకున్నారు. బతికి ఉంటే తాము బతకలేమనుకున్నారు. అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో కొండగట్టు బస్టాప్ వద్ద సిద్ధు, వినయ్ ఉండగా అక్కడికి రమణారెడ్డి చేరుకున్నారు. ముగ్గురు మధ్య గొడవ జరిగింది. గొడవ చూసిన పంచాల మధు ఈశ్వర్కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే ఈశ్వర్ బైక్పై అక్కడికి చేరుకుని మాట్లాడుకుందామని బైక్పై ఎక్కించుకొని కొండగట్టు మెట్లధారి వైపు తీసుకెళ్లారు. అక్కడ సిద్ధు, వినయ్, ఈశ్వర్ ముగ్గురు కలిసి తాళ్లతో రమణారెడ్డిని బంధించి రాళ్లతో కొట్టి చంపారు. ఆకాష్, మధు, అజయ్కి సమాచారం ఇచ్చి అందరూ కలిసి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. అందులో 2 మైనర్లు సైతం పాల్గొన్నారు. ఈ నెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమణారెడ్డి తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా తీగలాగితే డొంకంతా కదిలినట్టు రమణారెడ్డి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూడ్చిపెట్టిన శవాన్ని వెలికి తీసి పంచనామా చేశారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించగా అక్కడే అంతిమ సంస్కారం నిర్వహించారు.
రమణారెడ్డి హత్యకు మత్తులో మిత్రులతో గొడవ పడడమేనని నిర్ధారించారు పోలీసులు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రమణారెడ్డి ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా తనను గౌరవించాలని, మద్యంలో విందు ఏర్పాటు చేయాలని బెదిరించడంతో పాటు హల్దీ వేడుకల్లో గొడవపడి చంపుతారని బెదిరించడంతో భయపడ్డ నిందితులు రమణారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమణారెడ్డి పలు చోరీ కేసుల్లో పాటు 28 కేసుల్లో నిందితుడని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చెప్పాడు. నిందితుల్లో ఉన్న ఈశ్వర్ అమాయకుడని, అన్యాయంగా తన కొడుకును కేసులో ఇరికించారని న్యాయం చేయాలని ఈశ్వర్ తల్లి వేడుకుంది. పోలీసులు మాత్రం హత్యలో ఈశ్వర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఇంకా విచారణ కొనసాగుతుందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో హంగామా, హల్దీ వేడుకల్లో గొడవ, క్షణికావేశంతో తోటి మిత్రులు నిందితులకు చివరకు పలు కేసుల్లో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ప్లాన్ తోటే కొట్టి చంపారు. ఏం పేరు మీ తమ్ముని పేరు? ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది? అని రాత్రి సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా చేసి అన్ని బండలతో కొట్టి, ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి, ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆండి బతుకుండదని అన్ని చంపారు. అని 8 మంది 8 మంది అయితే మనకు పాత అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు, వాళ్ళందరికీ అని లేవు, ఒక 2కి ఉన్నాయి. వాళ్ళకు పెళ్లి సంబంధం లేదు, భరత్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. పెళ్లి 5 తారీఖు పెళ్లి ఉంది, ఇది 2 తారీఖు అంది అల్బీ ఉంది. 2 తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అన్ని కొట్టిండు. వాళ్ళ అల్లుడు నీడు కొట్టేయన్ని కథం చేయాలని వేసారు. జోగినపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు భూమి పూజ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలోని జోగినిపల్లి గ్రామంలో సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా జువ్వాడి కృష్ణారావు పాల్గొని టెంకాయ కొట్టి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు తోకల లావణ్య మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ నాయకులు కాళ్ళ వేళ్లా పడినా కనికరించలేదని, గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నరసింగారావు ఎన్నికల సందర్భంగా మా ఊరికి వచ్చినందున ఆయనతో నా బాధను ఆవేదనను విన్నవించుకోగా, ఎన్నికల తరువాత నేను ఓడినా గెలిచినా నీకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారని ఎన్నికలలో నాకు హామీ ఇచ్చారు. నరసింగారావు ఓడినా నాకు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో నా పేరు వచ్చిందని, ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ముగ్గు పోస్తున్నామని సంతోషంగా ఆమె తెలిపారు. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినందుకు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లు ఇవ్వలేరు కేసీఆర్, ఎవరెవరికో ఇచ్చిర్రు కానీ నాకు మాత్రం ఇవ్వలే. మొన్న పోయి అడిగిన ఎవరెవరికో ఇచ్చిర్రు ఊళ్ళే కానీ నాకు లేని దానికి నాకు ఇవ్వలేరంటే 15 మంది ఎగబడ్డారు నా మీద. ఎవరెవరు ఎందుకు వచ్చినా మేము మా ఊరోళ్ళం, ఈ ఊరోళ్ళట, నేనట కాదట కానీ అలాట ఊరోళ్ళట, పొత్తిళ్ళు అన్నారు, నిన్న మాట్లాడిర్రు. ఎంత దుఃఖం ఉంది నాకు. ఇన్నొద్దులు గిన్నేళ్ళే నా లగ్గమ్మ ఒక్క నా ఇల్లు లేదని కష్టపడుతున్నా. సార్ నాకు మాట ఇచ్చిండు, నేను సర్కారు బదిలీ పని చేస్తా, అక్కడ కొరట్ల ధర్నకు పోతే నాకు అక్కడ మాట ఇచ్చిండు సారు. మొదటి ఇల్లు వస్తే మేము గెలిచినా గెలకున్నా అమ్మ నీకు ముందైతే ఇల్లు కట్టిస్తాం, మా గుర్తు రాకున్నది ఏదో. బడిబాట కార్యక్రమంలో భాగంగా సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి సొంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. శాంతినగర్లో జిల్లా విద్యాధికారి మొండయ్యతో కలిసి అధికారులు, స్థానికులు, తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూడా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు గుర్తించాలని, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మేధావులు అన్ని రంగాలకు చెందిన వారు ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందని నరేందర్ రెడ్డి అన్నారు. చింతకుంట, శాంతినగర్, గాంధీనగర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పలు సమస్యలను నరేందర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బాత్రూంలో, వంటశాలల లాంటి సమస్యలు సూడా నిధులతో పరిష్కరిస్తామని, క్లాస్ రూమ్లో ప్రహరీ గోడకు సంబంధించి ఈ నెల 19 వరకు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం నిధులు కేటాయించి స్కూళ్లను కూడా అన్ని రకాలుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. గతంలో గత 10 సంవత్సరాలు నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి అధిగమించి స్కూళ్లలో
విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా మరి గత 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి డిఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎంఈఓ గారు కావచ్చు, ఆ హెడ్ మాస్టర్ కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్విఘ్నమై పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా, బాధ్యత గల ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి నేను కూడా తప్పకుండా దీన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని 19వ తారీఖు దాకా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి కొన్ని లక్షల మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పాల్గొని దాంట్లో అత్యధిక మార్కులు సాధించి పోటీ పరీక్షలు ఎక్కిన వాళ్ళు డిఎస్సి ద్వారా కావచ్చు, టెట్ ద్వారా కావచ్చు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అటువంటి నిష్ణాతులైనటువంటి తెలివి గల ఉత్తీర్ణత సాధించినటువంటి వేములవాడ దేవాలయంలో కోడెలు మృతి చెందడం బాధాకరం. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం రక్షణ చర్యలు తీసుకోవాలని, కోడెలను కాపాడాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఇందల్వై గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత 5 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించగా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం 2,000 కోట్లతో రాష్ట్రంలో తెలంగాణలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించి ప్రజల ఆరాధ్య దైవాలను పూజించేందుకు కృషి జరిగిందన్నారు. జీర్ణదశలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దేవాలయాల పట్ల శ్రద్ధ చూపడం లేదని, ధూపదీప నైవేద్యాలకు కూడా రూపాయి వదలడం లేదని దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానంలో గత 15 రోజుల నుండి ప్రతిరోజు కోడలు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరమన్నారు. కోడెలు కట్టడం తెలంగాణ ప్రజల సాంప్రదాయమని, రాజరాజేశ్వరునికి మొక్కులు చెల్లించడానికి తాను కూడా కోడె కట్టించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఉంది శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దర్శన భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, తనను ఆదరించి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ ఇందల్వాయి రామాలయంలో మనము కాంపౌండ్ వాల్ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది. ఇంకా కొంచెం కాంపౌండ్ వాల్ మంచిగా చేసుకోవాలి, గచ్చు మంచిగా చేసుకోవాలి. దానికి కూడా నేను ఫ్యూచర్ లో కూడా సహకారం అందిస్తానని గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి ఇదివరకు కూడా మనం 1,20,00,000 రూపాయలు ఇందల్వాయి టెంపుల్ కోసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం. గ్రామం నుంచి ఏదైతే ఫండ్ కట్టుకోవాలో అది ఆ సమయంలో మనం సమకూర్చుకోలేక ఆ నిధులు కూడా వెనకకి వెళ్ళిపోయినాయి. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా మళ్ళీ ఆ పోయినటువంటి 1,20,00,000 కూడా తెప్పించుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని సిర్సాపల్లి గ్రామస్తులు నిరసనకు దిగారు. సిరిసపల్లి గ్రామం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించిన స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేసిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో నిర్మించే తలపెట్టిన డంపింగ్ యార్డుతో మండలంలోని సిర్సాపల్లి, రంగాపూర్, రాంపూర్, కొత్తపల్లి, సింగాపూర్, మందడిపల్లి, హుజురాబాద్ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని, వెంటనే డంపింగ్ యార్డు నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిర్సాపల్లి గ్రామస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సిర్సాపల్లి గ్రామం నుంచి బయలుదేరిన ర్యాలీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకుని డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మించే ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. ఎందుకంటే ప్రజలు అనారోగ్య బారి పడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ డంపింగ్ చెత్త వేస్టేజీ సేకరణ ఒక ప్రాజెక్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుంది. కాబట్టి ఇక్కడ స్థల సేకరణ కూడా జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఈరోజు అందరం గ్రామస్తులను కూడా ఏకతాటిపై అఖిలపక్షం అందరం కూడా అన్ని గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ రాజకీయ ఉదలన కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ డంపింగ్ యార్డు చెత్త వేస్టేజీ దాన్ని ప్రాజెక్టును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు.
సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీఎస్ఎల్ఏ డీఈఓకు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారికి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, సిరిసిల్ల మున్సిపల్ ఎంపీడీఓ బోయినపల్లికి 2 చొప్పున, ఎస్పీ ఎన్డీసీ నీటిపారుదల శాఖ, ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్లూమ్స్, సిపిఓకి 1 చొప్పున దరఖాస్తులు, మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల రాజీవ్ యువ వికాసం పథకంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం తగదని చిగురు మామిడి ఎంపీడీఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపికలో అర్హులను కాదని అనర్హులకు ఎంపిక చేయడంతో చిగురు మామిడి ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి సిపిఐ నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు. ఎంపీడీఓ వైఖరిపై జిల్లా స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారని సిపిఐ మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించే క్రమంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికల్లో జిల్లా వ్యాప్తంగా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. చిగురు మామిడి మండలంలో పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే లబ్ధిదారులకు ఎంపిక జరగడంతో అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, అర్హులైన వారికి ఎంపిక చేయాల్సిన చిగురు మామిడి ఎంపీడీఓ తన ఛాంబర్లో అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ నాయకులకు కూర్చోబెట్టుకుని లబ్ధిదారులను ఎంపిక చేయడం వివాదాస్పదమైందని, ఎంపీడీఓ స్థాయి అధికారి ఓ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరించడం సిగ్గుచేటని, లబ్ధిదారుల ఎంపికల్లో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అధికారులు కూడా వారి విధులు సక్రమంగా నిర్వర్తించలేదని, నాయకులు మితిమీరిన జోక్యంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అంతటా నెలకొన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. ఎంపికలో అర్హులకు కాకుండా అనర్హులను ఎంపిక చేశారని చెప్పేసి చిగురుమావిడి మండల కేంద్రంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమావిడి మండల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో అర్ధరాత్రి అధికార పార్టీ నాయకులను తన ఛాంబర్లో కూర్చుండబెట్టుకొని ఎంపీడీఓ ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దానికి వారిపై విచారణ చేపట్టాలని మా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడగారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ నెల 5వ తేదీన ఎల్లారెడ్డిపేట్ మండలం బాకుర్పల్లి సేవాలాల్ తాండా నూతన గ్రామ పంచాయతీలు ప్రారంభోత్సవం చేశారు. ఎల్లారెడ్డిపేట్ మండలం ఎంపీడీఓ సత్తయ్య, స్పెషల్ ఆఫీసర్ మార్కెట్ చైర్మన్ సబీర్ బేగం గౌస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామిరెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాహెబ్ బాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు చిన్ని బాబు, సీనియర్ నాయకులు శ్రీనివాస్, చౌట్పల్లి బాలయ్య, బండారు బాలరెడ్డి, నంది కిషన్, రవి గుప్తా, విజయ్ సాయి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు వచ్చిన మండల స్థాయి అధికారులందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారములు. చాలా శుభదినం. ఇప్పుడు ఇక నుంచి సపరేట్గా సేవాలాల్ తండా ఏర్పాటు అవుతుంది. ఈ సీసీ రోడ్లు కానీ, తర్వాత కొత్త గ్రామ పంచాయతీ కానీ యథావిధిగా గ్రామ పంచాయతీ కార్యకలాపాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. దీన్ని కూడా మనం అందరము ప్రజాప్రతినిధులందరూ చేయాలని. జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు, టాయిలెట్స్, కిచెన్ షెడ్, వివిధ ప్రభుత్వ భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలకు పనులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన గ్రౌండింగ్ 100% పూర్తి చేయాలన్నారు. ఏఈలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనులు మొదలయ్యేలా చూడాలన్నారు. ఇదివరకే మొదలైన
ప్రారంభమైన పనులను వేగవంతం చేసి 2 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను, స్థానిక ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ భవనాల కమ్యూనిటీ హాల్లోకి తరలించాలని ఆదేశించారు. అక్కడ అవసరమైన మరమ్మతులు చేయిస్తామని, టాయిలెట్స్ నిర్మిస్తామని, నీటి వసతి కల్పిస్తామని అన్నారు. ఎంపీటీఓలు, CDPOలు సమన్వయంతో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి నీళ్లను అందించేందుకు 2,99,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నల్లల బావి వద్ద స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే శోభతో కలిసి 36.3 కోట్ల వ్యయంతో వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్కు కేంద్ర మంత్రి సంజయ్ శంకుస్థాపన చేశారు. శిలా ఫలకాన్ని ప్రారంభించారు. మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వాటా కింద 76,760 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగరపాలక సంస్థలు సమీకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. అందులో భాగంగా అమృత్ 1, అమృత్ 2.0 కింద తెలంగాణలో మొత్తం 6,876 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చొప్పదండి మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరికి సరిపడా నీళ్లను అందించాలనే లక్ష్యంతో అమృత్ 2 పథకం కింద 36,30,00,000 రూపాయల నిధులతో పైప్ లైన్, వాటర్ పంపు, ఇతర పనులు చేపట్టామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి ప్రజలకు ఇంటింటికి నీటి సరఫరా చేయబోతున్నామని, అతి త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను బహిరంగపరచాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదని, మాలాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు పూసుకున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని తెలిపారు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయి విచారణకు హాజరయ్యాడని చెప్పారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు, నాతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఘనుడు ప్రభాకర్ అని ఆరోపించారు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమైనాయని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసి నీచుడని, ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించారని తెలిపారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాబింగ్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాబింగ్ చేశాక వాటిని ఏం చేశారు, ట్యాబింగ్ ఆడియోలను ఎవరికి పంపారు, ఆ ఆడియోలను అడ్డు పెట్టుకుని ఎవరిని బెదిరించారో బయటపెట్టాలన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని, 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణకు ముందు సాగలేదన్నారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించి ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాలకు 7 కోట్ల కమిషన్, మహిళలకు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించడంపై మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుతో జిల్లాలోని మహిళా సంఘాలకు 130 కేంద్రాల బాధ్యతలను అప్పగించడంతో రికార్డు స్థాయిలో 470 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారని తెలిపారు. మహిళా సంఘాలకు లాభం చేకూర్చేలా ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్కు మహిళా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ను మహిళా సంఘాల సభ్యులు షాల్వా మెమంటోతో సన్మానించారు. అనంతరం విజయవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించారు. గతంలో 42 కొనుగోలు కేంద్రాలు మాత్రమే మహిళా సంఘాలు నిర్వహించేవారని, తాను కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాసంగి కొనుగోలు సీజన్ నందు అత్యధికంగా 190 కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని, చాలా మంది అంచనాలకు మించి మహిళా సంఘాలు విజయవంతంగా ధాన్యం కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. తద్వారా మహిళలకు 7 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ వచ్చిందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రాబోయే ధాన్యం కొనుగోలు సీజన్ నందు మహిళా సంఘాలకు 220 కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు అప్పగిస్తామన్నారు. రవాణా, హమాలీ సమస్య పరిష్కారం కోసం మహిళలు ముందస్తుగా ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. మరి ఏపీఎంస్, సిసిసి, డిపిఎంస్, ఇక్కడ ఉన్న అడిషనల్
డిఆర్డీ గారు, అఫ్జల్ బేగం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, లలిత గారు, డిపిఆర్ గారు, మరి ప్రెస్ వాళ్ళు కూడా మాకు మా జిల్లా యంత్రాల తరఫున నమస్కారం, పూర్వక స్వాగతం. సో మన మీకు ఇంతకుముందు 42 ఉండేది. సో ఒకేసారి నేను ఎంత 192 చేస్తే కొంతమంది వచ్చారు నా దగ్గర, వీళ్ళు చేయలేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన పలువురు అమెరికాలోని చికాగోలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మెట్పల్లి పట్టణానికి చెందిన కొందరు అమెరికాలో చికాగోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడి స్థిరపడ్డారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చప్పట్లు, మేళ తాళాల మధ్య నృత్యాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు తీసుకొచ్చి కళ్యాణం చేశారు. అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తామని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్లో రోడ్లకు మహర్దశ వచ్చిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సోమవారం రోజున 12.97 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రామారావు మాట్లాడుతూ ఓదెల మండలంలో ఓదెల గ్రామం నుండి కాల్వా శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు డిఏఎఫ్టీ ద్వారా 12,75,00,000 రూపాయల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణం, అలాగే ఓదెల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నుండి D86 కెనల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణం కోసం MGNREGS నిధుల ద్వారా 12 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపనలు చేశారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. 304 మంది ఆర్జీలు సమర్పించగా కొన్ని దరఖాస్తులు అక్కడికక్కడే పరిష్కరించారు. ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారులు వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, DMW పవన్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు వివిధ మార్గాల్లో ప్రయాణించి స్కూళ్లు, కాలేజీలకు చేరుకుంటారు. విద్యార్థులకు ప్రభుత్వం ఆర్టీసీ రాయితీ ద్వారా బస్ పాస్లను అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సాధారణ స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలకు వేసవి సెలవులు ఇవ్వగా ఈ నెల 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు TGRTC శుభవార్తను అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కొత్త బస్ పాసులను జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న 40 ఆర్టీసీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ బస్ పాస్లను పొందవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అలాగే కొత్త బస్ పాస్ల కోసం www.tsrtc.telangana.gov.in బస్ పాస్ సర్వీసెస్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ను తీసుకెళ్లి విద్యార్థులకు దగ్గరలో ఉన్న బస్ పాస్ కౌంటర్లో ఇస్తే స్టూడెంట్ బస్ పాస్ జారీ అందజేస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ప్రతి సంవత్సరం ఈ స్టూడెంట్స్ బస్ పాస్ల సంఖ్య లక్షల్లో ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థినులు బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్టూడెంట్స్కు పాస్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా తెలంగాణలో నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పసుపు రైతులకు చారిత్రాత్మకంగా మైలురాయి అయిన తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి అమిత్ షా మనస్ఫూర్తిగా అంగీకరించారని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారు. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ఆవిష్కరణ మరియు ప్రపంచ మార్కెట్ యాక్సెస్ యొక్క కొత్త శకానికి ప్రతీక. నిజామాబాద్లో బోర్డు మరియు ప్రధాన కార్యాలయం ఏర్పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికత నాయకత్వంలో రైతుల గొంతును గౌరవించడానికి మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను దృఢ సంకల్పం మరియు సమగ్రతతో నెరవేర్చడానికి భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఖచ్చితమైన తేదీ మరియు సమయాన్ని సకాలంలో ప్రకటిస్తాం. ముఖ్యమైన సందర్భం భారతదేశ వ్యవసాయ దృశ్యంలో ముఖ్యంగా పసుపు సాగుదారులకు ఒక మలుపు తిరుగుతుంది మరియు సహకార సంఘాల స్ఫూర్తిని మరియు రైతుల నేతృత్వంలో అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మాదిగ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి అడ్లూరు లక్ష్మణ్ కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి TMRPS నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరై టీఎంఆర్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాదిగలు అంతా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని, సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని తెలిపారు. అంతేకాక 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి మొదటి నుంచి రేవంత్ రెడ్డి మాదిగలకు చూపిన ప్రతి మీటింగ్లో పాల్గొని అండగా నిలబడ్డారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చే వెంటనే అసెంబ్లీ సాక్షిగా దేశంలో వర్గీకరణ చేసేవి మొదట తెలంగాణ రాష్ట్రమే అని ముఖ్యమంత్రికి చెప్పిన విధంగానే వెంటనే మంత్రివర్గ కమిటీ అత్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీతో చట్టం చేయడం, మాదిగల ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు టి రాజ్ గగన్, జిల్లా ఉపాధ్యక్షులు లింగం, పట్టణ అధ్యక్షులు బండారుపల్లి మల్లేష్, నాయకులు దారి హరీష్ ప్రకాష్, ఎంఈఎఫ్ నాయకులు నాగిల్లి బాబు, ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గయ్య, టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రమేష్, మహిళా నాయకురాలు శిరీష, నిఖిత తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే రాష్ట్ర కేబినెట్లో మంత్రివర్గ విస్తరణలో మా మాదిగ జాతి అడ్లూరి లక్ష్మణన్న గారికి మంత్రి పదవి దక్కినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, పెద్దలు మంత్రి దామోదర్ రాజ నరసింహ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ గారికి నిజామాబాద్ టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గౌరవ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజన్న ఆదేశాల మేరకు ఈరోజు ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. గతం నుంచి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు వెంటనే ఉంటూ గత 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమాన్ని ఏ మీటింగ్లో ఉన్నా కూడా మాకు మీటింగ్కి పిలిస్తే రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి అటెండ్ అవుతూనే పాల్గొంటూ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆధారంగా ఏదైతే తీర్పు వచ్చిందో అసెంబ్లీలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము వర్గీకరణను అమలు చేస్తాం అని చెప్పిన వెంటనే దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్ జిల్లా అన్నారంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు, భారీ ఊరేగింపుతో బోనాలు, ఆకట్టుకున్న గొల్ల కుర్మాల విన్యాసాలు. కొండగట్టులో యువకుడు రమణారెడ్డి దారుణ హత్య కేసులో 2 మైనర్లతో పాటు 8 మంది అరెస్ట్. మృతుడు 28 కేసుల్లో నిందితులని తేల్చిన పోలీసులు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కి రాజ్యాంగంపై అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విమర్శ. సంక్షేమ పథకాల అమలులో పేదలకు అన్యాయం జరుగుతుందని చిగురు మామిడిలో సిపిఐ ఆందోళన. ఎంపీడీఓ కార్యాలయం ముట్టడికి యత్నించిన పలువురు అరెస్ట్. శాంతినగర్లో బడిబాటలో పాల్గొన్న సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి. నూతనంగా స్కూల్లో చేరిన 10 మంది విద్యార్థులకు బ్యాగులు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.